హాయ్ గైస్, నేను మీ జిఎన్కి. ఈసారి నేను మీకు ఒక మంచి కొత్త టెంపుల్కి తీసుకెళ్ళాను. ఆ వీడియో మీకోసం పెట్టాను. హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే దారిలో భువనగిరికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి ఆపోజిట్లోనే స్వర్ణగిరి అని ఒక టెంపుల్ కొత్తగా పడింది. ఆ కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, కానీ హైవేకి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ టెంపుల్ మీకు ఉంటుంది. ఆ టెంపుల్ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే, ఆ వీడియో లోపలికి వెళ్ళే ముందు ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొట్టినా కొట్టకపోయినా మీకోసం ఈ వీడియో కంపల్సరీ చూపిస్తూనే ఉంటా, చూడండి. తిరుపతిని చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది ఆ టెంపుల్. ఇది ఎంట్రన్స్లో ఎంత బాగుంటుందంటే, తిరుపతి కొండపైకి వెళ్ళేటప్పుడు శ్రీవారి పాదాలు అని ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళే ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఎండ కొడితే, వర్షం పడితే నిల్చోవడానికి ప్లేసు, మధ్యలో వెహికల్స్ వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ ఎంత బాగుందంటే టెంపుల్ నిజంగా తిరుపతి గుర్తొస్తుంది. అంత బాగుంది. కాకపోతే కంప్లీట్ కాకుండానే దాన్ని ఓపెన్ చేశారు. టెంపుల్ మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత. యాక్చువల్లీ లోపలికి ఫోన్స్, వీడియోస్ అలౌడ్ లేవు. ఎంట్రన్స్ దగ్గర, ఇది ఎంట్రన్స్కి రైట్ సైడు, ఇది ఎంట్రన్స్ బ్యాక్. ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్ళే ముందు దేవుడి పాదాలని చెప్పేసి పెద్ద కాళ్ళు పెట్టారు చూడండి. చాలా బాగుంటుంది. అక్కడ కొబ్బరికాయలు, పైసలు, పువ్వులు మొక్కడము, చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు పూజలు. ఎవరికి నచ్చిన విధంగా పూజించే పద్ధతిలో వాళ్ళు పూజిస్తుంటారు, మొక్కుతుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు. చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఈ మధ్యలో మా హైదరాబాద్ నుంచి చాలామంది అక్కడికి వెళ్తున్నారు వెకేషన్ అని. ఈ సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చేసరికి ఇంకా చాలా బాగుంది. ఇది తిరుపతి స్టెప్స్ ఎక్కుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా, చూడండి ఎంత బాగుంటుందో. కాకపోతే కొంచెమే ఉంటాయి అనుకోండి. నీట్నెస్ కూడా చాలా బాగా పెట్టారు. వాటర్ ఫెసిలిటీ, డస్ట్బిన్స్ చాలా బాగుంది. నేను వెళ్ళిన టైం యాక్చువల్లీ హాలిడేస్ రాకముందే వెళ్ళాను. చాలా బాగుంది. ఇది పైకి వెళ్ళిన తర్వాత, ఆ స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జలప్రసాదం అని వాటర్ ఫెసిలిటీ, ఇది ఎంట్రన్స్. ఆ గుళ్ళోకి గోపురం కనిపించే అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ లోపలికి మనకి ఫోన్స్, కెమెరాస్ అలౌడ్ లేవు. గుడికి రైట్ సైడ్లో మాత్రం 100% మనకి తిరుపతి గుర్తొస్తుంది. ఇప్పుడు చూపించేది ప్రసాదము, సెల్ ఫోన్ భద్రపరచే స్థలాలు. అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నా, లోపలికి మాత్రం ఫోన్స్ అలౌడ్ లేవు. ఎంట్రన్స్ వరకు తీసుకెళ్తా, అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూషన్ చేశాను. ఫోన్ తెచ్చుకున్న తర్వాతనే ఈ టెంపుల్కి రైట్ సైడ్లో లోపలే ఒక దగ్గర ప్రసాదం పంచుతుంటే తీసుకొచ్చుకున్నాము. దాని తర్వాత ఇది టెంపుల్కి రైట్ సైడ్లో హనుమంతుంది పెద్దగా పొడువుగా అంత పెద్ద సెటప్ చేసి, హనుమంతుని విగ్రహాన్ని మాత్రం చిన్న సైజులో పైన పెట్టిరు. హనుమంతుని చూడాలంటే పైకి చూడాలి. మామూలుగా అయితే హనుమంతుని పెద్దగా చేసి పెద్ద సైజు హనుమంతుని చూపిస్తారు కదా, ఆ పెద్ద సైజు హనుమంతుని చూపించలేదు ఇక్కడ. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఫెసిలిటీస్. ఆ పెట్టిన దగ్గర కూడా 1 అవర్కి 10 మినిట్స్కి 3 మినిట్స్కి 20 రూపీస్ అని పెట్టారు కదా. ఆ 3 మినిట్స్ యాక్చువల్లీ చాలా అయిపోతుంది. ఎండలో పెట్టినుండే అనమాట మేము వెళ్ళిన టైంలో. మ్యాక్సిమం అక్కడ ఉన్నదంతా కవర్ చేసి చూపించడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు వీలున్నప్పుడు విజిట్ చేయండి. ఎండలు మాత్రం విపరీతంగా ఉండే ఆ టైంలో. కాళ్ళు కూడా కాలుతుంది, పట్టించుకోకుండా వస్తున్నారు పబ్లిక్ మాత్రం చాలా ఫ్లోటింగ్ పెరిగింది. ఇది హనుమంతుని మీకు చూపించే ప్రయత్నం.
ఇదిగో హనుమంతుని విగ్రహం ఇది, అంతే ఉంటుంది. మళ్ళీ కిందికి ఇదంతా నార్మల్ రథం మీద నిలిచినట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకసారి విజిట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.